జగన్ పిఏ కేఎన్ఆర్ అక్రమాస్తుల చిట్టాకి అడ్డు అదుపు లేదు. తేగలాగుతున్న కొద్దీ డొంక బయటపడుతూనే ఉంది. తాజాగా ఇప్పటి వరకు 3 రాష్ట్రాల్లోనే కేఎన్ఆర్కు ఆస్తులు ఉన్నాయని గుర్తించాం. కానీ ఇప్పుడు తాజాగా తమిళనాడు 4వ రాష్ట్రంలో కూడా కేఎన్ఆర్కు పలు ఆస్తులు ఉన్నట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. వాస్తవానికి తన భార్య పేరు మీద, తన బామ్మర్ది పేరు మీద పలు అకౌంట్లలో లక్షల కొద్దీ డబ్బులు వేల సార్లు పడ్డాయంట. అంటే 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు అనేక వందల అకౌంట్ల నుంచి వచ్చి వాళ్ళ ఖాతాలో పడింది. పడిన ఏ ఒక్క రూపాయి కూడా తిరిగి వాళ్ళకే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళలేదు. సో ఈ కోణంలో కూడా విచారిస్తున్నారు. అసలు ఎందుకు వీళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేశారు? ఇవి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బులా, లేదా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తే వచ్చినటువంటి డబ్బులా, సెటిల్మెంట్లు దందాలకు సంబంధించినటువంటి డబ్బులా, అసలు వేరు రాష్ట్రాల నుంచి వీళ్ళ ఖాతాల్లో ఎందుకు వేశారు? సో ఇది ఇప్పుడు సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీని కూడా రంగంలోకి దింపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఈ అక్రమాస్తులతో కొన్నట్లుగానే ధృవీకరించగలిగితే ఈడీ కేఎన్ఆర్ ఆస్తులను కూడా అటాచ్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. అంటే జగన్ ఆస్తులు ఈడీ అటాచ్ చేయడం మనకు తెలుసు. ఇప్పుడు జగన్ పిఏ ఆస్తులు కూడా ఈడీ అటాచ్ చేసే స్థాయికి దోచుకున్నారు. దీని మీద వైసీపీ నేతలు ఎవరు నోరు మెదపట్ల. కేఎన్ఆర్ అడ్డంగా దొరికిపోతే తనను పొలిటికల్ అసిస్టెంట్ అని చెప్పి అర్థాన్నే మార్చేసి, పిఏ అర్థాన్నే మార్చేసి తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి, గతంలో మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు గారి దగ్గర పనిచేసినటువంటి మాజీ పిఏ, ఆ మాజీ పిఏ దగ్గర 2 లక్షల రూపాయలు దొరికితే 2,000 కోట్లు అని చెప్పి సాక్షిలో రాశాడు. 2 లక్షల రూపాయలు చివరికి పంచనామాలో 2 లక్షలు అని చెప్పి వాళ్ళు రాసేసి వదిలేసి వెళ్ళిపోయారు. దాన్ని 2,000 కోట్ల రూపాయలని సాక్షిలో రాస్తే తర్వాత బొత్స సత్యనారాయణ మీడియా ప్రశ్నిస్తే 2,000 కోట్లని మేము చెప్పామా, మాకేం సంబంధం, మేం చెప్పలేదని చెప్పి తప్పించుకున్నాడు బొత్స సత్యనారాయణ. నాకు బాగా గుర్తు, ఎందుకంటే దాని మీద అప్పట్లో నేను వీడియోలు కూడా చేశాను. అలాంటిది అంటే అప్పట్లో ఆయన మాజీ పిఏ, చంద్రబాబు గారికి మాజీ పిఏ, అతని ఇంట్లో దొరికింది 2 లక్షల రూపాయలు డబ్బులు, 2 లక్షల రూపాయల డబ్బులు. దాంతో వెళ్ళిపోయారు అధికారులు, వెళ్ళిపోయారు. ఏమీ కేసులు లేవు, ఏమీ లేవు. కానీ ఈరోజు జగన్ పిఏ ఈ స్థాయిలో దొరికితే ఎందుకు టార్గెట్ చేయటం లేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడటం లేదు? ఒక రకంగా ఏంటంటే వైసీపీ లాగా విషం జిమ్మే పత్రికలు లేవు కాబట్టి అంత టార్గెట్ చేయట్లేదు. సరే, ఎంతవరకు కేఎన్ఆర్ అంటున్నారు తప్ప ఆ రోజు 2 లక్షల రూపాయలు దొరికినటువంటి అప్పుడు చంద్రబాబు గారి మాజీ పిఏని ఏకంగా చంద్రబాబు బినామీ అని రాశారు. కర్మ చూసారా ఎలా ఉందో? ఈరోజు జగన్ పిఏనే నిజమైనటువంటి బినామీ. వాస్తవానికి ఇప్పుడు అనుమానం ఏంటంటే ఈ పిఏ కేఎన్ఆర్ జగన్మోహన్ రెడ్డికి బినామీనా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లోనే 100 కోట్ల రూపాయలు వచ్చాయి. 4 రాష్ట్రాలు, 3 కాదు 4 రాష్ట్రాల్లో ఇళ్ళున్నాయి, ఆస్తులు ఉన్నాయి, బార్లలో వాటాలు ఉన్నాయి, కార్ల షోరూముల్లో వాటాలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీల్లో వాటాలు ఉన్నాయి, 2 కేజీల బంగారం ఉంది, 20 కోట్లకు పైగా అకౌంట్లలో లావాదేవీలు ఉన్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కేఎన్ఆర్ బినామీనా అనే అనుమానం కలుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగితే బహుశా తీగలాగితే డొంకేమైనా కదులుద్దే, వాళ్ళు ఇంకా కొద్దిగా లోతుగా డెప్త్గా వెళ్తారు ఈ క్యాష్ విషయంలో. వీళ్ళంటే పైపైన చేస్తుంది కానీ సిట్టు, ఈడీ అయితే కొంచెం డెప్త్గా వెళ్ళద్ది. ఆ రోజు చంద్రబాబు గారు పిఏ ఇంట్లో, మాజీ పిఏ ఇంట్లో 2 లక్షల రూపాయలు దొరికితే ఏమని రాశారు? చంద్రబాబు అవినీతి సొమ్మంతా అక్కడ దాచాడని రాశారు. కర్మ చూడండి ఈరోజు ఎలా తిరిగిందో. అంటే చెరపకురా చెడేవని చెప్పి పాతకాలపు సామెత ఒకటి ఉంది, అది ఈరోజు సరిగ్గా సరిపోయింది. ఆ రోజు నువ్వు ఏదైతే మాజీ పిఏ ఇంట్లో దొరికిన 2 లక్షల రూపాయలని నువ్వు చంద్రబాబుకి అంటగట్టే ప్రయత్నం చేశావో, సరే ఆ రోజు ఏదో 2-3 రోజులు నీ సాక్షిలో బురద జల్లుకోగలిగావు తప్ప ఈరోజు ఏం జరిగింది? ఈరోజు నిజంగా నీ పిఏ ఇంట్లోనే ఇంత దొరికితే నీ సాక్షి పేపర్లో వార్త ఎందుకు రాలేదు? నీ పిఏ 9 బృందాలు, మీరు నమ్మరు, కేఎన్ఆర్ భార్య బామ్మర్ది ఖాతాల్లో పడినటువంటి డబ్బులు లెక్కదేల్చడానికి, ఈ మూలాలు కనుగొనడానికి 9 ప్రత్యేక బృందాలు నియమించారు. 1-2 కాదు, 9 ప్రత్యేక బృందాలు నియమించారు. అంటే ఆ స్థాయిలో కేఎన్ఆర్ చేసిన అవినీతి ఉంది.
ఒక బృందం రెండు బృందం తేల్చలేరు అవి, ఎందుకంటే దాని మూలాలు 4 రాష్ట్రాలకు విస్తరించున్నాయి. వాటిని తేల్చడానికి 9 ప్రత్యేక బృందాలు వేశారు. ఏ స్థాయిలో కేఎన్ఆర్ అవినీతి చేశాడో మీరే ఆలోచించుకోండి. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చిందో ఒకసారి చూద్దాం. కేఎన్ఆర్ ఖాతాలో కోట్ల వర్షం, భార్య బామ్మర్ది బినామీ ఖాతాల్లో జమ, అన్ని కోట్లు ఎవరు ఎందుకు ఇచ్చినట్లుగా పరిశీలన, లింకులు పరిశీలిస్తున్న సిట్ అధికారులు, ఖాతాల శోధనకు 9 బృందాలు. చూసారా, 9 బృందాలు ఆ అకౌంట్లలో పడిన డబ్బులను విశ్లేషిస్తున్నాయి. ఏ స్థాయిలో ఎన్ని కోట్ల రూపాయలు పడితే ఆ స్థాయిలో విశ్లేషించాల్సి వస్తుందో మీరు ఆలోచించండి. లక్షల్లో వచ్చి పడిన సొమ్ములు, అలాంటి లావాదేవీలు వందలు వేలల్లో, అంటే లక్షల్లో వేసింది లక్షల్లోనే, కానీ అలా లక్షల్లో ఎన్నిసార్లు వేశారంటే వందలు వేల సార్లు వేశారు, వేలల్లోనే. మొత్తంగా కోట్ల రూపాయల వర్షం. ఇదంతా మాజీ సీఎం జగన్ పిఏ కేఎన్ఆర్ దందాల వ్యవహారం. ఆయన భార్య బావమరిది బినామీ ఖాతాల్లోకి భారీగా సొమ్ములు వచ్చి పడ్డాయి. దీంతో ఆయా ఖాతాల పరిశీలనకు సిట్ 9 ప్రత్యేక బృందాలను నియమించింది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు వీళ్ళ దోపిడీ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. కేఎన్ఆర్ జరిపిన లావాదేవీల వివరాలు తెలుసుకుని దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు. జగన్ పిఏ దోపిడీ వ్యవహారం రాష్ట్ర సరిహద్దులను దాటినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో మొత్తంగా 4 రాష్ట్రాల్లో కేఎన్ఆర్కు ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా కేఎన్ఆర్ 4 రోజుల నుంచి విచారణకు పిలిచి గుట్టు బయటకు లాగుతుంది. కేఎన్ఆర్, ఆయన భార్య బామ్మర్ది మరికొంతమంది బినామీలను సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించి వాళ్ళ బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి కేఎన్ఆర్కు ఆయన భార్య బామ్మర్ది ఖాతాల్లోకి 5 లక్షలకు తగ్గకుండా, అంటే 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసిన లావాదేవీలు వేలల్లో ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా చేసినవే. అయితే ఎక్కడా కూడా ఒక్క ట్రాన్స్ఫర్ కూడా తిరిగి వెనక్కి జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కేఎన్ఆర్కి ఒక 5 లక్షలు కొట్టాను అనుకోండి, మళ్ళీ ఎప్పుడూ కూడా కేఎన్ఆర్ నుంచి నాకు తిరిగి 5 లక్షలు రాలి. అంటే ఏ అకౌంట్కి పడ్డాయో తిరిగి ఆ అకౌంట్కి 5 లక్షలు వెళ్ళిందంటే ఒక్క రూపాయి కూడా వెనక్కి వెళ్ళలేదు. మరి ఈ సొమ్మంతా ఏం చేశారు అనే దాని మీద కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నారు. అలాగే ఆన్లైన్ ద్వారా బదిలీ చేసిన వ్యక్తులు సైతం డబ్బులు తిరిగి బదిలీ చేయించుకున్నట్టు లేకపోవడంతో ఈ సొమ్ము లిక్కర్ ముడుపులకు సంబంధించిందా లేదా ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించిందా అని తేల్చేందుకు సిట్ అయితే నడుం బిగించింది. ఇందులో భాగంగానే పోలీసులతో పాటు బ్యాంకు లావాదేవీలపై అవగాహన ఉన్న వారితో కలిపి మొత్తంగా 9 బృందాలను ఏర్పాటు చేశారు. అందులో కేఎన్ఆర్, ఆయన భార్య బామ్మర్దితో పాటు ఇతర బినామీ ఖాతాల్లోకి వచ్చినటువంటి ఆస్తులు లేదా అమౌంట్స్ అన్నీ కూడా లెక్కదేల్చే ప్రయత్నం జరుగుతుంది. కేఎన్ఆర్ భార్య ఖాతాలో 2020-24 మధ్య దాదాపుగా 20 కోట్ల రూపాయల లావాదేవీలు వచ్చి పడ్డాయి. అంటే 20 కోట్లు వాళ్ళ భార్య ఖాతాలోకి వచ్చి పడ్డాయి 4 ఏళ్లలో. అంటే ఏడాదికి 50 లక్షలకు తగ్గకుండా ఖాతాలోకి వచ్చి పడ్డాయి. ఎలా పడ్డాయి, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సో ఈ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఇది ఎవరైనా అప్పుగా ఇచ్చారు అనుకుంటే ఒక సీఎం దగ్గర ఉన్నటువంటి పిఏకి ఇలా కోట్ల రూపాయలు అప్పు ఇచ్చే అవసరం ఎవరికి ఉంటుంది? ఇంకోటి కూడా ఉంది ఇందులో ట్విస్ట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర బంధువు అయినటువంటి ఒక వ్యక్తితో కలిసి ఈ పాఠ్య పుస్తకాల ముద్రణ కాంట్రాక్ట్ కూడా దక్కించుకుని అందులో కూడా కొంత సొమ్ము మింగేశారు అనేది సిట్టు చేస్తున్నటువంటి ఆరోపణ. దీని మీద ఇంకా పూర్తి వివరాలు రావాలి. అంటే జగన్ బంధువు కావటం ప్లస్ పాయింట్. ఈ కేఎన్ఆర్తో కలిసి ఏం చేశారంటే ఒక ముఠాగా ఏర్పడి ఆ పుస్తకాల ముద్రణ కాంట్రాక్ట్ తీసేసుకున్నారు. దాంట్లో కూడా డబ్బులు దోచేశారు అనేది ఇప్పుడు సిట్ విచారణలో బయటకు వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వివరాలు అందించాలని చెప్పి సిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే రేపటి నుంచి ఈడీ ఎంటర్ కాబోతుంది. ఇప్పటి వరకు జగన్ విషయంలోనే ఈడీ ఎంటర్ అవడం చూసాం. ఇప్పుడు జగన్ పిఏ విషయంలో కూడా ఈడీ ఎంటర్ అయ్యే స్థాయికి అవినీతి జరిగింది. దాంతో ఆస్తులను ఈడీ జప్తు చేస్తుందా లేదా ఏపీ ప్రభుత్వమే సీజ్ చేస్తుందా అనేది ప్రస్తుతానికి తెలియదు. మొత్తానికి అయితే వాస్తవానికి కేఎన్ఆర్ చాలా ప్రశ్నలకు 4 ఏళ్ల క్రితం జరిగిన లావాదేవీలు నాకు గుర్తులేవని చెప్పి కేఎన్ఆర్ తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగైతే తెలుస్తుంది. ఏది ఏమైనా జగన్ పిఏ వేల కోట్ల అవినీతి బయటపడుతుంది. ఆ అవినీతిని తేల్చడానికే 9 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో చూడండి. 4 రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాలలో ఈ అవినీతి సామ్రాజ్యం విస్తరించింది. ఖండాంతరాలు కూడా దాటింది. ఆఫ్రికా వెళ్ళి అక్కడ స్వయంగా మైనింగ్లో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకుని వచ్చారు వీళ్ళు. ఇదంతా కూడా లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి సొమ్మే అనేది సిట్టు
ప్రధానంగా భావిస్తున్నటువంటి భావన. ఏది ఏమైనా ఇప్పుడు కేఎన్ఆర్ మేడకు ఉచ్చైతే బలంగా బిగిసింది. రేపో మాపో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ కాబోతుంది. వాళ్ళు వస్తే దీని మీద మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.